ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం. ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ మూడు భాగాలుగా నిలబడే ఒక బలమైన కట్టడే ఈ యొక్క రాశి బలంలో తులారాశిలో ఉంటుంది. అయితే వీళ్ళ ఆలోచనలు ఏమిటి అంటే, గతంలో బ్రతికి చెడ్డవాళ్ళ మాదిరిగా మారిపోయి ఉంటారు. ఎందుకంటే గత సంకల్పంలో జరిగిన ఒక చిన్న చిన్న గొడవలు, కుటుంబ సమస్యలు, మానసికమైన ఒత్తిడి వల్ల ధనాన్ని కోల్పోవడము, పేరు కోల్పోవడము, 10 మందిలో పలుకుబడిని కోల్పోవడము, అన్నిటిని కోల్పోయి ఒక బలమైన ప్రయత్నాన్ని చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు స్థానాన్ని మారి వేరే స్థానానికి వస్తుంటారు ఈ రాశి గల్లవారు. అప్పుడు వీళ్ళ రాశిలో ఉండాల్సిన సంకల్ప బలం ఏమిట్రా అంటే, మొదటి లక్ష్యము వీళ్ళు మనం ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో దాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు కొత్త బతుకుదొరువును ఎంచుకుంటారు. ఆ బతుకుదొరువుతో పాటు వాళ్ళ ఆలోచనలు, కుటుంబ సమస్యల్ని అన్నిటినీ వాళ్ళకి కుటుంబానికి అనుగుణంగా మార్చుకుంటారు. అప్పుడే ఈ రాశి వారిలో ఈ యొక్క బలమైన సంకల్పాన్ని, గతాన్ని మర్చిపోయి తర్వాత ముందు మనుగడను సాధించడం కోసం ఒక బలమైన ప్రయత్నాన్ని చేసే ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వాళ్ళు అవలీలగా ఉపయోగించుకుంటే మాత్రం ఈ సంవత్సరంలో వీళ్ళకి ఈ నెలలో నూతన సంకల్పమైన ప్రయత్నాలు జరుగుతాయి. వాహనాలు కొనడము, గృహప్రవేశాలు చేయడము, గృహాలు కొనడము, ల్యాండ్ కొనడము, కొత్త బతుకుదొరువులను ఉపయోగించి దాన్ని ఒక ప్రయత్నం ద్వారాగా దాన్ని ప్రయోగాన్ని ముందుకు నడిపించడము, తర్వాత వాళ్ళు ఉన్న ఒక ప్రాంగణాన్నే ఒక బలమైన స్థానంలో సంకల్పించుకొని కొనుక్కోవడము, ఇలాంటివి ఈ సంవత్సరంలో వీళ్ళకి రాశి గల వాడికి జరిగే అవకాశం ఉంది. గతంలో పోర్చుకున్న దానికంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి మెరుగుగానే ఉంటుంది. కానీ వీళ్ళ సంసార బంధంలో కొడుకు కోడల్లో కావచ్చు, లేదా అత్తామామల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, చిన్న చిన్న గొడవలు అరుదుగా వస్తూనే ఉంటాయి. వచ్చిన వాటిని కూడా వహించుకొని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే ఆ సంసారంలో ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా కూడా అది తులసి కాడతో సమానంగా తీసి పక్కకు పెట్టగలుగుతారు ఈ తులారాశితో. లేకుంటే మాత్రానికి చిన్న మేకు కూడా వాళ్ళకి పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఆదాయాన్ని పోల్చుకుంటే సంవత్సరం అంతా కష్టపడ్డ సంకల్పమైన బలవంతో వీళ్ళు అనవసరమైన ఖర్చులు కొన్ని పెట్టుకొని కొన్ని రుణబాధలను తెచ్చిపెట్టుకుంటారు. అలాగ మీరు తొందరపడి అర్థంగా ఏ ఒక్క ఆలోచనకు పోయినా కూడా దీనికి సంబంధించిన ఒక వస్తువుల్ని ఏదంటే అది కొనుక్కొని కుటుంబంలో ఆర్థిక సమస్యల్ని పెంచుకొని ఇబ్బందులు పడద్దు. అదేవిధంగా ధనాన్ని ప్రేమించాలి. ధనం జగత్మూలం. ధనం చాలా ముఖ్యమైనది. మనకు అవసరానికి ఆ సమయం వస్తే ఆ ధనం దొరకకపోతే చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఒక రూపాయి కోసం ఎంత శ్రమించాలో, ఎంత కష్టపడాలో అనే సంగతి మీకు బాగా తెలుసు. ఆ రూపాయిని ఏ విధంగా ఖర్చు పెడితే మనం ఏ విధంగా ఉపయోగపడాలనే ఒక ఆలోచన అది మీకు తెలుసు. అదే రూపాయిని అనవసరంగా ఖర్చు పెడితే మళ్ళీ ఆ రూపాయి కోసం ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని రోజులు తిరగాలి, ఎంత శ్రమించాలి అనేదాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలకు కూడా గుర్తు చేయండి. ఈరోజు ఆడంబరానికి పోయి రేపు చిన్న సమస్యని పెద్దదిగా తెచ్చుకొని ఇబ్బందులు పడిపోయి కనీసం తినటానికి కూడా బ్రతకడానికి కూడా లేని పరిస్థితులు ఇటువంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించి ఆచితూచి అడుగేయాలి. తొందరపడి వేయొద్దు. ఎందుకంటే ఇందులో మంచి ఉంది, చెడు ఉంది.
కాబట్టి ఈ రాశి వాళ్ళలో భార్య భర్తల మధ్య అరుచుగా వస్తూనే ఉంటాయి గొడవలు, వాటిని చూసుకొని పోవాలి. రెండోది, కుటుంబంలో పెద్దరికంగా నిలబడ్డ వ్యక్తి ఈ రాశిలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాటల్లో తగ్గించుకోవాలి. మాటను అదుపులో పెట్టుకుంటే మనకి పొదుపు కానీ, తర్వాత కుటుంబ సంకల్ప బలం కానీ, తర్వాత 10 మందిలో పలుకుబడి కానీ తానంతకు తానే తనకు వస్తుంది. తర్వాత ఈ రాశిగల్లో ఉండేవాళ్ళు ఏదైనా మొక్కుబడులు ఉంటే ఈ సంవత్సరం ఈ నెలలో ఆ మొక్కుబడులు తీర్చేసుకోండి. ఎందువల్ల అంటే సమస్య పెరక్క ముందే దైవ బలాన్ని మనం సంకోచించకుండా ఆ సంకల్పాన్ని మనం మార్చుకుంటే కంపల్సరీగా మనకి మంచి జరుగుతుంది. అదే ఈ తులారాశిలో ఉండే ఒక ఆలోచనలు కొన్ని రకరకాలుగా తిరుగుతుంటాయి మార్పులు. ఆ మార్పులు తిరిగినప్పుడు మనం అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే పట్టుదల అవసరం. ఆ పట్టుదలని మనం ఆయుధంగా తీసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఆయుధంగా తీసుకున్న ఒక పట్టుదలే మనం అనుకున్న కార్యాన్ని కార్యసిద్ధి చేసే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేవాళ్ళు కొంతమంది బంధువుల వల్ల కొన్ని అవమానాలు పడే అవకాశం వస్తుంది. దాన్ని కూడా మీరు గమనించుకోవాలి. గతంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రానికి చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువుల వల్ల. ఎందుకంటే ఎవరి నుంచి ఏ మాట వస్తుందో, ఎవరి వల్ల ఏది సమస్య కొని తెచ్చిపెట్టుకోబోతారో తెలియదు. వాటిని మనం గ్రహించుకుంటేనే ఆ బంధువుల ద్వారా మనం జాగ్రత్త పడవచ్చు. గ్రహించకపోతే మాత్రానికి ఆ బంధుత్వం వల్లే మనకి శూన్యం ఏర్పడే అవకాశం ఉంది, చెడు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా మనిషి ఎదుగుదలను బట్టి కంటి చూపు కూడా చాలా వేగంగా పరిగెడుతుంది. కంటి చూపు అనేది సాధారణమైనది కాదు. దీనివల్ల మనిషి ఎదుగుదలను పడగొడుతుంది, చెడును కోరుకుంటుంది, మంచిని దూరం చేస్తుంది, మనకి కావాల్సిన వాళ్ళతో విరోధాలు పెట్టిస్తుంది, అవమానాలు కలిగిస్తుంది, ఇంకా రకరకాలైన మాటల ద్వారా మనిషిని అధోస్థితికి గురి చేసే అవకాశం కంపల్సరిగా ఉంటుంది. వీటన్నిటిని గమనించుకొని పోతేనే ఈ రాశిలో ఉండేవాళ్ళు శరీర సమానంగా తూగలుగుతారు. అది స్త్రీలో కానీ పురుషుల్లో కానీ కంపల్సరిగా ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదిస్తే ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు దానికి తగినట్టుగా ఆ ఒక ప్రభావాన్ని ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేసేంత శక్తివంతమైన ఒక బలం, అటువంటి ఒక పూజా బలం కూడా మీకు ఉంటుంది. ఆ పూజా బలాన్ని కూడా అన్నిటిని మనం లైవ్లో వివరించలేము. దానికి తగినట్టుగా వివరించుకొని మీరు ఒక్కసారి కాల్ చేస్తే నేను చెప్తాను, దాని ప్రకారం చేయండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్.